ఏం చేస్తున్నారు అందరూ? మీరే అమ్మాయిలు ఎవరు నాలాగా నైట్ షిఫ్ట్ చేస్తారబ్బా? నైట్ షిఫ్ట్ చేసి నిద్ర లేకుండా ఇక్కడ నా మొహం చూసి దడుచుకోవద్దండి. నేను జస్ట్ నిద్ర లేసినాను. టైం 11:30 అవుతుంది. నా జుట్టు చూసినారా? కొత్తిమీర కట్ట అస్సలు లేదు, మొత్తం ఊడిపోయింది. నా మొహం చూడండి. జస్ట్ నిద్రలేసి వీడియో చేస్తాను. నేను ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలని చెప్పి వీడియో చేస్తా అన్నాను. ఎంతమంది ఇలా నైట్ షిఫ్ట్ చేసి నిద్ర లేకుండా ఇబ్బంది పడతా అంటారు. యాక్చువల్లీ ఈరోజు మా అన్న నన్ను లేపేసినాడు. ఏదో ఫ్యాంట్ కనిపించలేదని నా రూమ్కి వచ్చి వెతికినాడు, నా రూమ్లో ఏమో పెట్టేలాగా. సో లేసేసాను. ఏం చేయాలో ఏం అర్థం కాలే, నిద్ర వస్తుంది. సరే అనేసి అని చెప్పి వెళ్తే మా అమ్మ బయట సామాన్లు కడుగుతానింది. టైం చూడండి, 11:45 అవుతుందన్నమాట. సరే అనేసి అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే మా అమ్మ సామాన్లు కడుగుతుంది. ఏమన్నా తిన్నావమ్మా తెల్లారని అడిగితే ఏం తినలేదనింది. సరే అని నైట్ మోమోస్ చేసాం కదా, అది ఉంది కదా, వేడి చేసి ఇస్తే అదన్నా వచ్చి తింటుంది అనేసి అని చెప్పి కిచెన్కి వెళ్ళి చూసా. ఉనింది 7 మోమోస్ మిగిలింది. అది యాక్చువల్లీ నా మోమోసే, నేను తినలేదన్నమాట. రాత్రి అన్నం తినేసాను, వీళ్ళకి పెట్టేశాను నేను మోమోస్. సరే అనేసి అని దానికి వేడికి పెట్టేసి ఇంకా చట్నీ కూడా చేశాను దానికి, అది కూడా మిగిలినింది నైట్ చేసింది. సో అది కూడా వేడి చేసేసి పెట్టేసి వచ్చానన్నమాట. ఆమె వచ్చిన తర్వాత తింటుందని చెప్పి. ఏమో ఈ నిద్ర మత్తులో ఏం చేయాలో ఏమో. నా మొహం చూసారా, నా బాడీ చూసారా, నిద్ర కోసం ఆరాటం. సో అలానే వచ్చి మళ్ళీ పడుకున్నాను. నాకు ఆ నిద్ర మత్తు ఇంకా పోలేదు, నిద్ర వస్తుంది. కానీ పడుకుంటే ఏమో నిద్ర రాదు. ఎట్లుంటుంది మా నైట్ షిఫ్ట్స్ కష్టాలు? మీలో ఎంతమంది దీనికి ఒప్పుకుంటారు చెప్పండి? నిద్ర పోవాలన్నా నిద్ర రాదు, కానీ నిద్ర వస్తూ ఉంటుంది. సో అలానే పడుకొని ఆలోచిస్తాను. నా మొహం చూడండి, ఎక్కడ చూడు ఫుల్ పింపుల్స్, డార్క్ స్పాట్స్, డల్నెస్. ఫేస్ చూసారా ఎంత బాల్ లాగా అట్లే ఉబ్బి ఉందో? మీలో ఎంతమంది అమ్మాయిలు నైట్ షిఫ్ట్ చేస్తా హెల్త్ ఇష్యూస్తో, పీసీఓఎస్తో ఇబ్బంది పడుతున్నారు? ఫ్యూచర్లో ఖచ్చితంగా దీని గురించి ఒక వీడియో చేస్తానని చెప్పి నాకు అనిపిస్తుందబ్బా. చూద్దాం. అయినా కూడా పర్లే, జరిగేది జరుగుతుందని చెప్పి లెట్ హోప్ ఫర్ ద బెస్ట్. ఫస్ట్లీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. నాలాగా డ్రౌజీగా లేకుండా మీ డేని మంచిగా స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకుంటాను. దీని గురించి మీరేం అనుకుంటున్నారని చెప్పి కమెంట్ చేయండి. ఇదిగో గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇంకా లేచి ఏమన్నా ఫ్రెష్ అప్ అయ్యి ఆఫ్టర్నూన్కి వంట చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.